హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ చూపించాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇదేనండి ఆ ప్లాంటు. దీని పేరొచ్చేసి వాటర్ హైసింత్ ప్లాంట్ అండి. ఇది మనకు ఎక్కువ చెరువులు ఉంటాయి కదండీ! చెరువుల దగ్గరే, అలాగే కాలువల దగ్గరే, పొలాలు ఉంటాయి కదండీ! పొలాల్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎక్కువగా పెరుగుతుందండి ఈ ప్లాంటు. చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి. అయితే ఇది వాటర్‌లో ఎక్కువగా పెరిగే ప్లాంట్ అండి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయో కదా! లైట్ పర్పుల్ కలర్ అండి. చాలా బాగుంది ప్లాంట్ అయితే. మన గార్డెన్‌లో ఈ ప్లాంట్ ఒకటి ఉంటే బాగుంటుంది కదా అనేసి తెచ్చి పెట్టానండి. చూడండి దీని లీవ్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో, చూడడానికి చాలా డెకరేటివ్‌గా అందంగా కనిపిస్తుందండి ప్లాంట్. ఇది వాటర్‌లో పెంచుకోవచ్చు. అలాగే మనం సాయిల్‌లో కూడా పెంచుకోవచ్చండి. చూడండి లీవ్స్ ఎంత బాగున్నాయో, చూడడానికి చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్. ఇది నేను పాట్‌లో వేశానండి. చూడండి ఇది ఆహ్, ఇందులో 3 రకాల మొక్కలు ఉన్నాయండి. ఇందులోనే పెట్టేశాను నేను ఈ ప్లాంట్‌ని. చూడండి దాని మొదలనేది ఇలా ఉంటుంది. ఇలా రేకులు వస్తాయండి. రేకుల లోపల నుంచే ఫ్లవరింగ్ అనేది వస్తుందనమాట. ఇదేమో కలాడియం ప్లాంట్ అండి. కలాడియం ప్లాంట్స్ 2 రకాలు ఉన్నాయి నా దగ్గరే. చూడండి అదొక రకం. ఈ లీవ్స్ ఒకలా ఉన్నాయి చూడండి. ఇదొక రకం కలాడియం అండి. అంటే 2 రకాల కలాడియమ్స్ ఒకే దగ్గర వేసాను. ఇదొక రకం అండి. దాంట్లోనే ఈ ప్లాంట్ కూడా వేశాను నేను. చాలా ఈజీగా గ్రోయింగ్ ప్లాంట్ అండి. ఇది కొంచెం నార్మల్ సాయిల్‌లో కూడాను పెట్టేస్తే ఈజీగా గ్రో అయిపోతుంది ప్లాంట్. దీనికి ఎటువంటి ఎరువులు గట్టా ఏమి అవసరం లేదు. చూడండి ఫ్లవర్స్ అనేవి చాలా బాగున్నాయి కదా! డెకరేషన్‌కి కూడా చాలా బాగుంటుందండి ప్లాంట్. అందుకనేసి మా ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుందని తెచ్చిపెట్టాను. ఇది పెట్టి నేను 6 మంత్స్ అవుతుందండి. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. చూడండి కలాడియం కూడా చాలా అందంగా కనిపిస్తాయండి. ఈ కలాడియం ప్లాంట్స్ అనేవి మాకు రోడ్డు వైపులా చాలా ఉంటాయండి. పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ మన గార్డెన్‌లో ఆ ప్లాంట్స్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే ఈ హైసింత్ ప్లాంట్ కోసం చెప్పాలంటే ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ప్లాంట్ అని కూడా చెప్తారండి. పూర్వం వాడేవాళ్ళంట. మనకి అలాంటివి ఏం తెలియదు కదండీ! మనం ఎప్పుడు అలాంటి ప్రయోగాలు చేయకూడదు. కానీ చూడ్డానికి చాలా బాగుంది కదండీ! అందుకనేసి నేను తెచ్చి ఇంట్లో నాటుకున్నాను. అంతేనండి. అంతకు మించి వేరే పర్పస్ ఏం కాదు. చూడ్డానికి చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.